ఫెలోషిప్ సహవాస కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆ యొక్క శుభాభివందనాలు తెలుపుకొనుచూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించడానికి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనానికి మీ యొక్క గమనాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. ఎవరన్నా ఒకరు బిగ్గరగా చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చేస్తూ ఉన్నా. ఈ యొక్క 290 డిసేబుల్ ఫెలోషిప్ కూడికల ప్రభా, మరి ఎన్నిక లేని నన్ను కూడా మీరు చేర్చి నాయన మరి మీ శిష్యులతో కలిపి మన స్తుతించి ఆరాధించి మీ వాక్యం ధ్యానించి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశానికై కూడా మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ కూడిక అంతట్లో కూడా నాయన మరి మీ నామ మహింపలాగున మీరే కృపను గ్రహించండి, నడిపించండి, కొనసాగించండి. సాతాను అంధకార క్రియలను కూడా యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం. నెట్వర్క్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మరి నెట్వర్క్ కూడా సకాలంలో అందరికీ ఆయన ఎటువంటి ఆటంకం లేకుండా దొరుకులాగున నాయన మరి మీ స్వరాన్ని పరలోకం నుంచి మేము అందరం విని మా జీవితాలు అలా ఉన్నాయో లేవో పరిశీలించుకోవడానికి కూడా సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాం ప్రభా. ఈ కూడిక ఆది అంతము అల్ఫా ఓమేగా మీరయ్యుండి మీరే నడిపించదురు కాకని మాట్లాడుతున్న నాకు తగిన ఓ ప్రభా మాటలను దయచేయండి. సిలువ చాటును మరుగు చేయండి. మహిమ, స్తుతి, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. గత కొన్ని రోజుల క్రితము ఇదే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఒకవేళ ఇంతకుముందు వర్తమానం విన్నా మీరు ఎవరైనా ఉండవచ్చు. లేదు బ్రదర్, నేను ఇంతకుముందే మేము విన్నాం, మరలా మీరు అదే చెబుతున్నారు, మర్చిపోయారేమో అని అనుకోవచ్చు. ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు మరణించారు. మరణించినందువల్ల ఆ సంఘ పెద్దలు ఏం చేశారంటే అక్కడున్న సంస్థకి ఒక ఉత్తరం రాశారు. మా సంఘంలో ఉన్న పాస్టర్ గారు ప్రభు నన్ను నిద్రించారు, మరి మాకు సరి అయిన ఇంకొక పాస్టర్ కావాలి అని. ఆ సంస్థ వాళ్ళు ఒక నూతనంగా వచ్చిన ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ సంఘానికి పంపారు. ముందు వెళ్ళి పెద్దలను కలిసి రమ్మని. ఒకరోజు పెద్దలు వచ్చారు. పెద్దలను కలవటానికి ఆ యొక్క పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే పెద్దలు చెప్పారు, రేపు ఆదివారం రండి, ఒక వర్తమానం ఇవ్వండి మా సంఘంలో. ఆ వర్తమానం విన్న తర్వాత మేము తీర్మానం తీసుకుంటాం అన్నారు. వాళ్ళు నిర్ణయించబడిన ఆ ప్రభు దినం వచ్చింది. నూతనంగా వచ్చిన పాస్టర్ గారు వచ్చారు. ఆయన ఆ రోజు ప్రభు వాక్యాన్ని వారికి బోధించాడు. వారందరికీ కూడా చాలా సంతోషమైంది. చాలా చక్కగా మరి అందరికీ అర్థమయ్యేలా పరిశుద్ధ గ్రంథాన్ని విపులంగా ఆయన చెప్పినందువల్ల వెంటనే అక్కడున్న కమిటీ వెంటనే ఆ ఆఫీస్ రూమ్లో కూడుకొని పాస్టర్ గారిని పిలిచి, మీ వర్తమానం చాలా బాగుందండి, మాకు చాలా నచ్చింది, సంఘం కూడా క్షేమాభివృద్ధి కలుగుద్దని ఆశపడుతూ ఉన్నాం, కనుక ఈ రోజు నుంచి మీరే ఈ సంఘమునకు పాస్టరు అని మేము తీర్మానం తీసుకున్నాం. కనుక మీరు ఉండటానికి కావలసిన ఇల్లు ఇస్తాం, మరి మీరు మీకు ఇంత నెలకి
ఇంత బహుమానం కూడా మేము ఇస్తామని చెప్పి ఆ పాస్టర్ గారిని కుదుర్చుకున్నారు. పాస్టర్ గారు వచ్చారు, సంతోషంగా ఉన్నారు. తర్వాత ఆదివారం వచ్చింది. పాస్టర్ గారు ఫుల్ ఫిట్ ఎక్కారు. మొట్టమొదటిగా ఆదివారం ఏ వర్తమానం అయితే చెప్పాడో అదే వర్తమానాన్ని మరలా చెప్పాడు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఒక పాస్టర్ గారు మర్చిపోయి ఉంటారు, వారం చెప్పిన అదే వర్తమానం ఈ వారం కూడా చెప్తున్నాడు కదా అని అనుకున్నారు. మూడో ఆదివారం వచ్చింది. పాస్టర్ గారు తిరిగి అదే వర్తమానాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసుల్లో కొద్దిగా కలత వచ్చింది. ఏంటి అయినా 3 వారాల నుంచి చెప్పిందే చెబుతున్నాడు, అసలు ఆయనకు బైబిల్ వచ్చా రాదా, దేవుని వాక్యం నేర్చుకున్నాడా లేదా అని విశ్వాసులు సనుగుడు గొనుగుడు మొదలైంది. ఈ సనుగుడు గొనుగుడు మెల్లిగా పెద్దల దాకా చేరింది. పెద్దలు అన్నారు, ఈ వారం చూద్దాం, 4వ వారం ఆయన ఏం చెప్తాడో చూసిన తర్వాత మరలా తిరిగి చెప్తాను అన్నాడు. 4వ వారం వచ్చింది. పాస్టర్ గారు తడుముకోకుండా అదే వర్తమానాన్ని 4వ వారం కూడా చెప్పాడు. ఇప్పుడు పెద్దల మధ్య గొడవలు వచ్చేసాయి. పెద్దలు ఒకరికొకరు లేదు ఆయనతో మాట్లాడదామని, వద్దు తీసేద్దామని ఇలా రకరకాలుగా అనుకుంటూ, సరే ఎందుకైనా ఆయన్ని మన ఆఫీస్ రూమ్కి పిలిపించండి, ఆయన్ని ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్నారు. ఆ విధంగా పాస్టర్ గారిని ఆఫీస్ రూమ్కి పిలిపించారు. ఆఫీస్ రూమ్కి పిలిపించిన తర్వాత పాస్టర్ గారిని అడిగారు, ఏమయ్యా నువ్వు మొట్టమొదటికి వచ్చినప్పుడు ఒక వర్తమానం చెప్పావు, ఆ వర్తమానం చాలా బాగుంది, మేమందరం ఆనందించి ప్రభువునందు మరి నిన్ను ఈ స్థలంలో మేము పాస్టర్గా పెట్టుకున్నాం. నీవు ప్రతి ఆదివారం అదే వర్తమానాన్ని చెబుతున్నావు, అసలు నీకు బైబిల్ వచ్చా రాదా, నువ్వు చదువుకున్నావా లేదా, నీవు వేరేది ఏమైనా చెబుతావా లేదా, విశ్వాసులందరూ కోప్పడుతున్నారు, ఈ సంఘం వెళ్ళిపోయేలా ఉన్నారు అని చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు చిరునవ్వుతో అన్నారంట, నేను మొదట వచ్చిన రోజు చెప్పిన వర్తమానాన్ని పదే పదే చెబుతున్నానంటే ఆ మొదట చెప్పిన వర్తమానం ప్రకారం ఇంకా మీ జీవితాలు మార్చుకోలేదు, మీ జీవితాలు దాని ప్రకారం మీరు నడుచుకోలేదు కనుక మీరు ఆ విధంగా నడుచుకునే అంత వరకు నేను అదే వర్తమానాన్ని చెబుతూనే ఉంటాను. మీ జీవితాలను మీరు సరిచేసుకొని దేవుని వాక్యానుసారముగా మొదట చెప్పిన వర్తమానం ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే నా వర్తమానం తిరిగి వేరే విధంగా మారుతుందండి, లేకపోతే లేదు అన్నారు. కనుక ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 13-14 మనం ధ్యానించుకున్న దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు యొక్క జీవితం కదా. పోయినసారి దావీదు మరి ఎలా హృదయానుసారుడయ్యాడు, సౌలు ఎలా హృదయానుసారుడు కాలేకపోయాడు అనే వర్తమానాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ యొక్క నూతన సంవత్సర ప్రారంభంలో మన ప్రియ సహోదరుడు జీవరత్న అంకుల్ గారు కూడా దావీదును గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దావీదు చరిత్ర లేకపోతే పాత నిబంధన గ్రంథంలో సగ పుస్తకాలు ఉండవు అనే దాన్ని నేర్పుకుంటూ వచ్చాడు. చెన్నైలో ఉండే యెహోవా షమా ద్వారా కూడా ఈ సంవత్సరము దావీదు చిగురు అనే ప్రాముఖ్యమైన ఆ యొక్క మాట పైన వాళ్ళు వాగ్దానాలు ఇక్కడ బయలుపరిచారు. కనుక నాలో కూడా అదే దావీదు జీవితాన్ని ఇంకా ఏం నేర్చుకోవాలి దావీదు జీవితంలో నుంచి అనే దాన్ని ధ్యానించడం మీదనే నా యొక్క గమనం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. కుటుంబాలలో, సంఘాలలో, సమాజములో ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. అయితే ఆ సమస్యలకు మనం కారణం కాకూడదు, కానీ ఆ ఉన్న సమస్యలకు మనం ఒక చక్కటి పరిష్కారంగా నిలవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని పరిచయం చేస్తూ మనం గమనించినట్లయితే దావీదు దాదాపు 400 సమస్యలకు జవాబుదారునిగా నిలిచాడు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో
ఒక చక్కని పరిష్కారవంతమైన జీవితాన్ని జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. మరి ఏమిటి ఆ 4 విధమైన సమస్యలుకి పరిష్కారం దావీదు ఎలా పరిష్కారం అయ్యాడు? కనుకనే దేవుడు యొక్క హృదయానుసారునిగా దావీదు ఎలా కాగలిగాడు అనేదాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయానికి తిప్పుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. ఎవరన్నా ఒకరు చదవండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. నేడు మనం ధ్యానించబోతున్న కార్యం ఏమిటంటే, ఆ ఒక్కడు ఎవరు? ఆ యొక్క సమస్యకి పరిష్కారము కలిగిన ఆ ఒక్కడు ఎవరు? ఒకవేళ నీవై ఉండాలి ఈ సంవత్సరంలో, లేక నేనై ఉండాలి, ఈ వాక్యం వినుచున్న ఎవరైనా మరి ఉండాలి. ఇక్కడ ఒక సమస్య ఉందండి. ఏమిటి ఆ సమస్య అంటే, యెషయికి 8 కుమారులు. వారిలో దావీదు కనిష్ఠుడైన దావీదు తండ్రి తనకు అప్పగించిన గొర్రెలను కాచే పనిలో ఉన్నాడు. మిగిలిన వారిలో పెద్దవారైన 3 సౌలు యొక్క సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 13వ వచనంలో మనం దీన్ని చూడగలం. అయితే 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయియుండిరి అని చూస్తున్నాం. కనుక 3 సైన్యంలో ఉన్నారు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలిచాడు. సమూయేలు ఎదుటికి పిలిచిన తర్వాత అక్కడ సమూయేలు అంటాడు, యెహోవా వీరిని కోరుకొనలేదు అని 16వ అధ్యాయం మనం 10వ వచనంలో చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, యెహోవా సమూయేలుతో ఇలాగనెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మొదటి వాడినంట త్రోసివేశాడంట. 8వ వచనంలో చూసినైతే, నేను ఇతనిని కోరుకొనలేదు. ఒకరిని త్రోసిపుచ్చాడు, ఇంకొకరిని కోరుకోలేదు, 3వ వాడిని కూడా వీడిని కూడా నేను కోరుకోలేదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కుటుంబ ఆత్మీయ సమస్య అక్కడ కనపడుతూ ఉంది. ఆ కుటుంబంలో నుంచి సైన్యంలో ఉన్నారు, తండ్రికి సహాయంగా ఉన్నారు. కానీ దేవుని యొక్క చిత్తములో 8 కుమారులలో ఎవరున్నారు? కుటుంబంలో గొప్ప ఆత్మీయ సమస్య ఉంది. ఆ కుటుంబ ఆత్మీయ సమస్యకు దావీదు పరిష్కారంగా నిలిచాడు. సమూయేలు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు 7 కుమారులు శుద్ధి అయి ఇంటి యొద్దనే ఉన్నారు. ఒక్క దావీదు మాత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనిచేస్తూ ఉన్నాడు. సమూయేలు అడిగితేనే గాని యెషయ్య తన చిన్న కుమారుని గురించి చెప్పడం లేదు. 16వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయ్యని అడుగుగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. సమూయేలు అడిగితేనే చెబుతున్నాడు, ఎందుకంటే లెక్కలో లేనివాడు, కుటుంబం చేత తృణీకరించబడినవాడు. కానీ ఆ కుటుంబం యొక్క ఆత్మీయ సమస్యకు పరిష్కారము
ఆ చిన్న కుమారులోనే ఉంది. చాలాసార్లు ఆత్మీయంగా ఉండలేకపోవటానికి మన కుటుంబ పరిస్థితులను, చుట్టూ ఉన్న ప్రజలను, మన పనిని కారణంగా చూపిస్తాం. అవి కారణాలు కావు అని దావీదు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోగలం. తన సహోదరులందరూ దేవునికి ఇష్టం లేని వారిగా ఉన్నారు. దావీదు మాత్రం దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నేటి మన పరిస్థితులను బట్టి ఆలోచిస్తే యెష్షయి కుటుంబం బహుశా ఇలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎలా? ఒకరైతే మొబైల్ ఫోన్‌లో అది నిమగ్నమై ఉండాలి. ఇంకొకరు టీవీ చూస్తూ తిరుగుతూ ఉండాలి. మిగిలిన వారు ఇంటర్నెట్‌తో సమయం గడుపుతూ ఒకవేళ ఉండాలి. మరి ఇంకా కొద్దిమంది బయట స్నేహితులతో, లోకంతో కాలం గడుపుతూ ఉండాలి. అయితే దావీదు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకుంటూ, అంటే ఈ కాలంలో గొర్రెలు గాయటం లేదు. ఒకవేళ తనకు అప్పజెప్పిన పని చదువు అయ్యుండొచ్చు. తనకు పాఠాలు చదువుకుంటూ జాగ్రత్తగా ఆ పనిని నమ్మకంగా చేస్తూ, మిగిలిన సమయం ప్రార్థన, వాక్య ధ్యానంలో ఒకవేళ ఉండొచ్చు. ఎందుకంటే యేసేపు కూడా చెడుతనం చేయుచున్న సహోదరుల మధ్యనే ఉన్నా గాని అతడు దేవుని స్పృహను కోల్పోలేదు. ఆదికాండం 37:2లో దీన్ని చూస్తాం. అంతేకాదు, దేవుని స్పృహ లేని ప్రాంతంలో అతడు ఒంటరిగా ఉన్నా గాని దేవుణ్ణి మర్చిపోలేదు. మీరు అన్యురాలైన రూత్ కూడా ప్రభువుని నమ్మకుండా ఉండటానికి అనేక కారణాలు ఆ మందు ఉన్నాయి. ఏం కారణాలు? మోయాబు దేశాన్ని నుంచి యూదా దేశానికి వస్తే తనకు ఉండటానికి ఇల్లు లేదు, చేసుకోవటానికి పొలం లేదు, మరి తనకు అనుకూలమైన భర్త లేదు, మరి అత్తగారి తరపున ఎవరూ లేరు, అత్త మాత్రమే ఉంది, ఏ పరిస్థితులు లేవు. అయితే రూతు దేవుని యందు విశ్వాసం ఉంచింది. నేటి తరములో ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. దావీదును వారి సహోదరులను కానీ మనం గమనించినట్లయితే దేవుడు కోరుకున్న జాబితాలో ఉన్నాడు. వాళ్ళ సహోదరులైతే దేవుడు కోరుకొనని జాబితాలో ఉన్నాడు. సమూయేలు 16:2 చూసాం ఇది. నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు ఎదుట వాళ్ళు బాహ్యంగా శుద్ధి కలిగి ఉన్నారు. సహోదరులైతే అంతరంగంలో శుద్ధి లేని వారిగా ఉన్నారు. దావీదు మాత్రం అంతరంగంగా శుద్ధి కలిగి శ్వాసన వెదజల్లేవాడిగా ఉంటాడు. దావీదు సహోదరులందరూ వయస్సులోను ప్రథమముగాను ఆత్మీయతలో చూస్తే మరుగుజ్జుగా ఉండాలి. అయితే దావీదు ఆత్మీయతలో ప్రథమంగా నిలిచాడు. వారంతా తండ్రి దృష్టిలో ఒకవేళ సమూయేలుడైన ప్రవక్త వర్ణనలో ఉన్నారు. దావీదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తంలో అతి సుందరుడుగా ఉన్నాడు. వారు శరీర దృష్టికి అర్హులుగా కనిపిస్తున్నారు. అయితే దావీదు ఆత్మీయతలో రాజుగా ఉన్నాడు. కనుక ఆ కుటుంబము ద్వారా దేవుని పని కొరకు ఒకరిని ఎన్నుకోవాలి. ఎనమండుగురిలో ఒక్కడి మాత్రం ఆ కుటుంబ ఆత్మీయ సమస్య తీర్చేవాడిగా ఉన్నాడు. కనుకనే ఆ ఒక్కడు ఎవరు? దేవుని యందు ప్రియమైన సహోదర సహోదరులు అయిన మన అందరినీ నేడు దేవుడు ప్రశ్నించే ఇది ఏమిటి అంటే, మరి ఆ ఒక్కడువు నీవా? ఒకవేళ సువార్త ప్రకటించడానికి అనేక మంది ఉన్నారు కదా, మరి ఆ ఒక్కరిలో ప్రభా నీ చిత్తంలో నేనున్నానా? ఒకవేళ నా కుటుంబంలో అనేక మంది సహోదరులు, బంధువులు, మిత్రులు ఉండొచ్చు.
మరి వారికి సువార్త ప్రకటించడానికి ఆ ఒక్కడిగా నేనున్నానా? ప్రభువా నీ చిత్తంలో నేనున్నానా? మరి క్రైస్తవులుగానే ఉంటున్నాం, క్రైస్తవ కుటుంబంగానే ఉంటున్నాం, క్రైస్తవ సహోదరుల మధ్య మెలుగుతూ ఉన్నాం. నిన్న కూడా దైవజనుడు మాట్లాడుతూ చెప్పాడు, మీరు నేర్చుకున్నది ఏమిటి? నా యొద్ద నేర్చుకున్నది అన్నాడు. ఏమి నేర్చుకున్నాం? ఏం చేస్తున్నాం? నేర్చుకున్నదాన్ని ఏం చేస్తూ ఉన్నాం? 290 రోజులు అయిపోయింది. 290 వర్తమానాలు విన్నాం. ఏమి నేర్చుకున్నాం? ఏం చేస్తున్నాం? దావీదు ఆత్మీయ సమస్యకి పరిష్కారంగా నిలిచాడు. రెండవదిగా 1 సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనం. ఎవరన్నా ఒక చదవండి బ్రదర్. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పియు, రూపసియునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. నైన్టీన్ కూడా చదవాలనా? లో ఒక సమస్య ఉంది. ఏమిటి ఆ సమస్య అనగా, ఇక్కడ సౌలు జీవితంలో ఒక సమస్య వచ్చేసింది. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము. నేను తిరిగి చదువుతాను. బెత్లెహేముడైన యెషయి యొక్క కుమారులు ఒకరిని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలవాడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలి అయి, మాట నేర్పరి అయి, రూపసి అయి ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. సౌలు ఇజ్రాయిల్లో మొట్టమొదటి రాజుగా అభిషేకింపబడ్డాడు. ఈ యొక్క మొబైల్ ప్రాబ్లం ఇచ్చినందువల్ల నేను రాజుని ఏర్పరచుకోవడం కావాల్సిన అర్హతలు చెప్పుకుంటూ వచ్చాను, కానీ కట్ అయిపోయింది. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చూసుకుందాం. సమయం అయిపోతుంది మనకు ప్రార్థనకి. సౌలు ఇజ్రాయెల్లో మొట్టమొదటి రాజు. అయితే సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనలేదు. దేవుని కంటే మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 13:13లో, ఆ తర్వాత 1 సమూయేలు 15 అధ్యాయం 24 వచనంలో జనులకు జడిసినట్లు, జనులకు భయపడినట్లు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 1 సమూయేలు 16వ అధ్యాయము 13, 14లో చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులట వానికి అభిషేకం చేసి, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. గమనించండి, యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టినట్లుగా, దావీదునకు తోడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఎప్పుడు దేవుని ఆత్మ మనల్ని వదిలిపోతుందో అప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉంటుంది. దేవుని ఆత్మ మన హృదయంలో లేనప్పుడు, ఆ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు, మొట్టమొదట లోపల నుండి బయటికి వెళ్ళిపోయిన దురాత్మ ఏం చేస్తుందంటే, ఆ పాపపు ఆత్మ మరలా వచ్చి చూసి, అరే శుభ్రంగా ఉంది, బాగా కడిగి అంతా చాలా క్లీన్గా ఉంది అని వెళ్ళి ఇంకేడు ఆత్మలు వెంటబట్టుకొస్తుంది నూతన నిబంధనలో మనం చదువుతూ ఉంటాం. ఆ విధంగా ఇప్పుడు దేవుని ఆత్మ సౌలు యొక్క జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయిన వెంటనే సౌలు జీవితంలోకి దురాత్మ వచ్చింది. దురాత్మ ఒక అనారోగ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చేసింది. అతని జీవితం ఒక సమస్యగా మారిపోయింది. ఆ పరిస్థితిలో దగ్గర ఎవరు? ఆ పరిస్థితిని మరి ఆ దురాత్మని బయటికి పోవటానికి చేయగలిగిన వారెవరు? ఇప్పుడు వెతుకుతుంటే వారి యొక్క జీవితంలో మరి దావీదు అతడు చమత్కారముగా వాయించగలవాడు. నేను ఒకరిని చూచాను అంటున్నాడు. నేను చిత్తగించము, బెత్లెహేమైన యెషయి యొక్క కుమారుల్లో ఒకరిని చూచాను, అతడు చమత్కారముగా వాయింపగలవాడు. ఈ యొక్క సమస్యకి పరిష్కారం కూడా
దావీదే అయి ఉంటున్నాడు. 16:23లో దావీదు యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేతబట్టుకుని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. మనం వెళ్తున్న సంఘంలో కొన్ని సమస్యలు కనపడతా ఉంటాయి. ఉన్న సమస్యలను కేవలం చూపించే వారిగా మాత్రమే ఉంటున్నామా, లేక వాటికి మనము పరిష్కారంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నామా? చెన్నైలో ఉండే షాలోమ్ సంఘంలో సహోదరు ఎడ్విన్ సామ్యుల్ గారని ఒక అంకుల్ ఉండేవారు. ఆయన చిన్ననాటి నుండి మొట్టమొదటగా ఈ యొక్క యెహోవా షమా ప్రారంభ దినం నుంచి ఉన్నాడు. ప్రారంభ దినం నుంచి ఉన్నవాడు. ఇప్పుడు లేరు, ప్రభువులు నిద్రించారు. ఆయన చెప్తాడు, ఎక్కడ ఖాళీ ఉందో చూడండి, ఆ స్థలంలో నేనున్నాను అని చెప్పగలిగినట్లు ప్రతి ఒక్క విశ్వాసి ఉండాలి. అంటే ఈరోజు వర్తమానం ఇవ్వటానికి సేవకుడు రాలేదండి అంటే, సరే నేను చెప్తాను. లేక ట్రాన్స్లేషన్ చేయటానికి, తర్జుమా చేయటానికి మనిషి లేడు, నేను చేస్తాను. పాటలు పాడటానికి, సరే అక్కడ ఖాళీ ఉందా, ఈరోజు ఆ ఖాళీ నేను భర్తీ చేస్తాను. హార్మోనియం వాయించడానికి మనిషి లేడు, సరే ఆ స్థలం నేను చూసుకుంటాను. ఇవన్నీ కాదు, భోజనం వండటానికి ఎవరు ముందుకు రావట్లేదు, సరే బ్రదర్ నేను వెళ్ళి భోజనం వండుతాను. ఉదయం 6ంటికి వస్తాడు, భోజనం ఆయనే వండిన భోజనాన్ని అంతా తీసి 9 గంటల లోపల పక్కన పెట్టేసి, ఆ తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా మొదట ప్రార్థన చేసి పాటలు పాడడం మొదలు పెడతాడు. హార్మోనియం ఆయన వాయిస్తాడు. కొన్నిసార్లు ఎవరు రాకపోతే వాక్యం ఆయనే చెప్పుకుంటాడు. ఆ తర్వాత కొన్నిసార్లు భోజనం వడ్డించే దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. సంఘంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఆ సమస్యలు చాలా ఉంటాయి. మనం ఆ సమస్యలే చెబుతూ ఉంటాం. ఈరోజు సరిగా అన్నం ఉడకలేదని, ఈరోజు సరిగా వాక్యం చెప్పలేదని, ఈరోజు సరిగా పాటలు పాడలేదని. ఆ సమస్యకి ఎందుకు మనం పరిష్కారం కాకూడదు? మరి దావీదు ఆత్మీయ సమస్యకి పరిష్కారంగా ఉన్నాడు, అంతఃపురంలో అనారోగ్యానికి పరిష్కారంగా ఉన్నాడు. మూడవదిగా 1 సమూయేలు 17వ అధ్యాయము. 1 సమూయేలు 17వ అధ్యాయము 7వ వచనం. అతడు నిలిచి ఇజ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకుని అతనిని నా యొద్దకు పంపుడి. ఒకనిని, మీ పక్షమున ఒకనిని నా యొద్దకు పంపుడి. గొల్యాతు ఇజ్రాయేల్ ఎదుట నిలిచి సవాలుగా పలుకుతున్న మాటలు ఇవి. 40 దినముల నుండి గొల్యాతు సవాల్ చేస్తూనే ఉన్నాడు. మీలో నుండి ఒక్కడు వచ్చి నాతో పోరాడి నన్ను జయిస్తే ఫిలిష్తీయులందరినీ జయించినట్లే అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్లో ఏ ఒక్కరికి ధైర్యం లేదు. సౌలును ఇజ్రాయేల్ అందరూ వారు బహుభీతులైరని 11వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా సమాధానం చెప్పగల సాహసం కూడా లేదు. 24వ వచనంలో చదువుతాం, ఇజ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోతూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మచే నడిపించబడిన వ్యక్తిగా దావీదు అక్కడికి వచ్చాడు. తండ్రి అయిన యెషై సహోదరుల క్షేమ సమాచారం కనుక్కోరని చెప్పాడు తండ్రి అయిన యెషై. దావీదు అక్కడికి పంపించబడ్డాడు. తండ్రి ఇజ్రాయేల్ అందరి క్షేమము నిమిత్తించబడ్డాడు. పంపింది తండ్రి అయినా సరి అయినా అదే సమయంలో తండ్రి ఎందుకు పంపించాలి? అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, అంటే ఇది దేవుని చిత్తం. ఇప్పుడు తండ్రి పంపాడు, కానీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి తగిన సమయంలో దావీదుని అక్కడికి పంపినట్లు చూడగలం. ఇదే విషయాన్ని యేసేపు జీవితం కూడా మనం చూడవచ్చు. గొర్రెలను కాయచున్న తన సహోదరుల క్షేమ సమాచారం కోసం యేసేపుని తన తండ్రి అయిన యాకోబు పంపిస్తాడు.
అయితే పరలోకపు తండ్రి వారందరి క్షేమ నిమిత్తము యేసేపుని నడిపించాడు అనే విషయాన్ని యేసేపు కూడా చివరిలో గ్రహిస్తారు. ఆదికాండం 45:7. అనేక శ్రమలు ఉండొచ్చు వాటి మధ్యలో. వాడిని గోతిలో వేశారు. గోతిలో నుంచి తీసి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత పోతిఫర్ ఇంట్లో తను బానిసగా పనిచేశాడు. అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడి నుంచి అతడు చెరసాలకెళ్ళాడు. చెరసాలలో మరి తనతో ఉన్న ఇద్దరు సహాయం చేస్తారు. వారికి కళ భావాన్ని చెప్పాను కదా అన్నారు. వాళ్ళు మర్చిపోయారు. ఇవి అన్నీ జరిగి తను గొప్ప స్థానానికి వచ్చి తన తండ్రి ఇంటి వారు కరువులో ఉన్నారని అతడు గ్రహించిన తర్వాత వారిని చూచి అంటాడు, దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపెను. చూడండి, కీర్తన 105:17 కూడా ఇదే వాక్యాన్ని మనం చూడగలం. కనుక యుద్ధం జరిగే అదే సమయానికి ఎందుకు తండ్రి అయిన యెషయి దావీదుని పిలిచి అక్కడికి పంపాడు అంటే అది దేవుని చిత్తం. ఆ పరిస్థితులను బట్టి అనేకులు భయభీతిలో ఉన్నారు. అక్కడ దావీదు వచ్చి చెప్పిన మాటను బట్టి వాళ్ళు కొద్దిగా ఊరట పడ్డారు. 1 సమూయేలు 17:26 జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాను. చూడండి, గొల్లియాతుని ఎలా తిరస్కరిస్తున్నాడో. కేవలం ఇజ్రాయేల్ సైన్యమునే కాదు, కేవలం ఇజ్రాయేల్ యొక్క సైన్యమునే కాదు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడినే అని గ్రహించాడు. అతడు సవాలు చేస్తుంది ఎవరిని? దేవుణ్ణి సవాలు చేస్తున్నాడు. ఇజ్రాయేలీల దేవుణ్ణి సవాలు చేస్తున్నట్టు దావీదు గ్రహించగలిగాడు. కనుకనే ఆ స్థలంలో అతడు విజయాన్ని అనుగ్రహించాడని చూడగలం. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము జరుగుతున్న పరిచర్యలో ఏ స్థానములో మనము పరిష్కారం చేయగలవారిగా ఉన్నాం? ఏమి నేర్చుకున్నాం? ప్రార్థన యందు, వాక్యం చదువుట యందు, సహవాసంలో కలుసుకున్నట యందు, సువార్త ప్రకటించుట యందు, పాటలు పాడుట యందు ఆ సమయంలో నేను పరిష్కారంగా ఉన్నానా? ఈరోజు ఎవరు లేరు బ్రదర్ అంటే, మరి బ్రదర్ నేను చూసుకుంటాను నేను చెప్పగలిగి ఉన్నామా? నేనున్నాను బ్రదర్ అని చెప్పగలిగి ఉన్నామా? ప్రార్థించడానికి ఎవరన్నా ఉన్నారండి అని అడుగుతా ఉంటే, ఇదిగో నేనున్నానని ఎవరన్నా ప్రార్థించడానికి ముందు రాగలిగి ఉన్నామా? ఏం నేర్చుకున్నాం 290 రోజులు? ప్రభు మన ఒక్కరితో మాట్లాడే ప్రాముఖ్యమైన విషయం నేడు 3 కార్యాలు చూసుకున్నాం. మొట్టమొదటి ఆత్మీయ సమస్య, కుటుంబ ఆత్మీయ సమస్యలో ఎనుమండుగురులో దావీదును ఒక్కరిని కనుగొన్నాడు. అంతఃపురంలో అనారోగ్యంలో ఉండే రాజుకి దురాత్మని పోగొట్టడానికి ఒక్కరిని కనుక్కున్నాడు. గొల్లియాతు సవాలు విసురుతున్నప్పటికీ ఇజ్రాయేలీల ప్రజలందరినీ రక్షించడానికి ఒకే ఒక్కడు నిలిచాడు ఆ సమస్య పరిష్కారానికి. ఇది అందరి సమస్య, దేశ సమస్య అని చెప్పుకోవాలి. మరి ఆ దేశ సమస్యకి ఒక్కడైన దావీదు నిలబడ్డాడు. ఆ ఒక్కడిగా మనం ఉంటున్నామా? 3 విషయాలు చూసాం. 4వదిగా 1 సమూయేలు 13-14 ముందే చదువుకున్నాం మనం దాన్ని. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఇప్పుడు అధిపతి సమస్య వచ్చేసింది. ఏమిటి అధిపతి సమస్య? ఆత్మీయ సమస్య, అంతఃపురంలో అనారోగ్య సమస్య, ప్రజల సమస్య. ఇప్పుడు రాజే సమస్య. దేశానికి రాజే సమస్యగా ఉన్నాడు. రాజు లేడు. ఎందుకు రాజు లేడు? సౌలు దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా ఒక రాజు ఉండాలి అంటే
అతని అర్హతల్ని ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 22 వరకు కానీ మనం చూసినట్లయితే ఈ అర్హతలు కలిగిన వాడే అక్కడ రాజుగా ఉండగలడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకోవలను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోకూడదు. గమనించండి, ఒక రాజుగా నియమించుకోవాలని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మీరు స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ దేశంలో నీ సహోదరులను ఏర్పరచుకోవాలి. సహోదరుడు కానివాన్ని ఏర్పరచుకోకూడదు. ఆ ఏర్పరచుకున్నవాడు ఎలా ఉండాలి అంటే 16వ వచనంలో అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తికి తిరిగి వెళ్ళనీయకూడదు. ఎలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. చూడండి, మొదటిది అన్యుడిని నియమించుకోకూడదు. నియమించుకున్న తర్వాత అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు అంటే ఐగుప్తికి తిరిగి వెళ్ళకూడదు. 2. మూడవది అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. 4వది వెండి బంగారములను అతడు తను కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. 4. 5వ వచనంలో 18వ వచనంలో 5వ కార్యాన్ని చూస్తున్నాం. రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. రాజుకి ధర్మశాస్త్ర గ్రంథం ఒక ప్రతి ఎప్పుడు రాజు యొద్ద ఉండాలి. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారును ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినీ ఆ గ్రంథాన్ని చదవాలి. మొదటగా అన్యుడిగా ఉండకూడదు. ఒకవేళ ఏర్పరచుకున్నవాడు గుర్రాలని సంపాదించుకోవటానికి ఐగుప్తుకి తిరిగిపోకూడదు. 3వది అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. 4వదిగా వెండి బంగారంలో అతని కొరకు బహుగా తాను చేర్చుకోకూడదు. 5వది ఒక ప్రతి ధర్మశాస్త్ర గ్రంథం ఒక ప్రతి రాయించుకొని తన కొరకు ఉంచుకోవాలి. ఆ రాయించుకున్న దాన్ని అతడు చదువుతూ ఉండాలి. దాని ప్రకారం అతడు నడుస్తూ ఉండాలి. ఇటువంటి గుణ లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి రాజుగా కావాలి. ఇక్కడ ప్రజలు మాకు నూతనంగా ఒక రాజు కావాలన్నారు. సౌలుని నియమించాడు. సౌలు మరి దేవుని యొక్క ఆజ్ఞల నుంచి తొలగిపోయాడు. ప్రజలను తృప్తిపరచడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ప్రజలను తృప్తిపరచడం మొదలుపెట్టాడో ఇప్పుడు ఒక నూతనంగా ఇంకొక రాజు కావాల్సి వచ్చింది. ఆత్మీయ సమస్యలో దావీదు ఒకటిగా ఉన్నాడు. అంతఃపురంలో అనారోగ్య సమస్యలో దావీదు ఆయన ఒకరిని కనుగొన్నారు. ఆ తర్వాత అందరికీ సమస్య, దేశ సమస్య, యుద్ధ సమస్య, గొల్యాతు యుద్ధ నుండి మరి యుద్ధం చేయటానికి ఒకరిని కనుగొన్నారు. ఇప్పుడు అధిపతి సమస్య, రాజుగా ఉండటానికి ఎటువంటి గుణ లక్షణాలు కలిగిన లేక ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన అర్హతలు కలిగిన ఒక రాజు కావాలి. సౌలు తిరస్కరించబడ్డాడు. దేశానికి మరొక రాజు కావాలి. ఆ సమస్యకు దావీదు పరిష్కారంగా నిలిచాడు. మన దేశానికి అధిపతులం కాలేకపోవచ్చు, కానీ దేశ సమస్యల కొరకు ప్రార్థించగలం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం ఎవరన్నా ఒకటి చదవండి. యెహెజ్కేలు 22:30.
నేను వినపడుతుందా బ్రదర్? దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఒకడైనను కనబడలేదు. దావీదు ఒక్కడు కనబడుతూ ఉన్నాడు, అయితే నేడు ఒక్కడైనను కనబడటం లేదు. దేశాన్ని మనం మార్చలేం, కానీ దేశ సమస్యల కొరకు ప్రార్థించగలం కదా. ఒక్కడైనను కనబడుట లేదు. ఎస్తేరు ఒక్కతే. అహష్వేరోషు కాలంలో యూదులందరినీ సంహరించాలని శాసనం వచ్చినప్పుడు ఒక్క ఎస్తేరు నిలబడింది పరిష్కారంగా. కళ యొక్క భావాన్ని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితుల్లో దానియేలు ఒక్కడు జవాబుదారీగా నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో చెందిపోయినప్పుడు ఒక నోవా కుటుంబం మాత్రమే దేవుని దృష్టిలో నిలబడగలిగింది. దేశమంతా కరువులో ఉన్నప్పుడు ఆ సమస్యకు ఒక్క యేసేపు చక్కటి పరిష్కారంగా నిలిచాడు. మరి ఇప్పుడు అధిపతి సమస్య వచ్చేసింది. రాజుగా చెప్పబడి అర్హతలు కలిగిన వాడు మరి ఎవరున్నారు? దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో ప్రభు ఇచ్చాడు, దాన్ని చదువుతున్నామా? నేడు రాజులైన యాజక సమూహము అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్రతిని, ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అనగా నేడు ఉన్న బైబిల్ని చదువుతున్నామా? దాని ప్రకారం నడుచుకుంటున్నామా? మరి దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేవుడు చెప్పిన ఆ అర్హతలో అన్ని కలిగిన ఒక వ్యక్తి దావీదుగా ఉన్నాడు. దావీదు జీవితం పూర్తిగా దేవుని నివాస స్థలం పైనే ఉన్నది. దేవుని ఇంటికి పోదాం రండి అన్నప్పుడు ఎంతో సంతోషించాను అంటున్నాడు. మరి నేనైతే దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంట్లో ఉంటున్నాను, బాణం. దేవుని మందిరం అయితే తెరల మధ్యలో ఉందని దేవుని గురించి ఎప్పుడు అతను ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని గురించి ఆలోచిస్తున్న అతను దేవుని జనులను గురించి కూడా ఆలోచిస్తాడు కనుక ఆ ఒక్కడైన దావీదుని రాజుగా చేశాడు. అయితే అతని కుమారుడైన సొలొమోను ఈ చెప్పబడిన రాజుకి కావలసిన అర్హతలన్నిటినీ పోగొట్టుకున్నట్లు మనం చూడగలం. మనం చదువుకున్న ద్వితీయోపదేశ ఖండంలో సూచన అన్నిటినీ మరి సొలొమోన్ ఫెయిలియర్ అయిపోయినాడు. మొదటి సమూయేలు గ్రంథము మనం చూస్తూ ఉంటాం, రాజుల గ్రంథంలో దీన్ని చూస్తూ ఉంటాం. మొదటి రాజులు 10:27. మొదటి రాజులు 10:27. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మ్రాన్లను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసి. చదువుతారా? అన్న చదువుతున్నా, వినపడలేదా? లేదు బ్రదర్, తిరిగి చదవండి. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. చాలు బ్రదర్. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో చెప్పినట్లు మరి అతడు వెండి బంగారాలను తన కొరకు చేర్చుకోకూడదంటే వెండిని రాళ్లంత విస్తారంగా వాడుక చేశాడని చూస్తూ ఉన్నాం. తర్వాత 28 సొలొమోనుకు ఉండే గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. చాలు. ఎక్కడేం చూస్తున్నాం? ఐగుప్తుకి తిరిగి వెళ్ళకూడదు, గుర్రములను విస్తారంగా సంపాదించుకోకూడదని చూస్తున్నాం. సొలొమోను అయితే గుర్రములు ఐగుప్తులో నుంచి, కోవెల నుంచి తేబడినట్లు చూస్తూ ఉన్నాం. రాజు వర్తకులు అంటే నియామకమైన ధరనిచ్చి కోవె నుండి కొని తెప్పించి, అంటే గుర్రములను
ఇంకా మీరు వేరే బైబిల్ కానీ చదివి చూస్తే వేరే భాషలో అతడు అక్కడి నుంచి చీరలను కూడా తెప్పించాడంట. గుర్రములను, చీరలను ఐగుప్తు నుంచి తెప్పించాడు. చూడండి. అందువల్ల ఆ తర్వాత వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇక్కడ ధర కూడా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు మొదటి రోజులు 11వ అధ్యాయం 3వ వచనానికి మొదటి రోజులు 11:3 అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను ఉండిరి. చాలు. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసిరి. ఎందుకు ఇలా జరిగింది? రాజుకి కావలసిన అర్హతలు తన తండ్రి అయిన దావీదుకున్నట్లు దావీదు సింహాసనమును స్థిరపరచుదును అని దేవుడు వాగ్దానం చేశాడు. అతని కుమారుడైన సొలొమోను రాజుగా వచ్చిన తర్వాత ఈ చెప్పబడిన అర్హతలు అన్నిటిని కోల్పోయాడు. అతడు ఐగుప్తుకి తిరిగి వెళ్ళాడు. ఐగుప్తులను పెళ్లి చేసుకున్న స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి గుర్రములు కొని తెచ్చాడు. వెండి బంగారం రాళ్ళంతా విస్తారంగా తెచ్చాడు. అయితే అతడు చేసిన పని ఏమిటి అంటే చేయని పని ఏమిటి అంటే ధర్మశాస్త్ర ప్రతిని అతడు పెట్టుకోలేదు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి అతడు ఆసక్తి చూపినట్టు ఎక్కడ కనపడటం లేదు. కనుకనే 9వ వచనం 11:9 ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. చూడండి ఎంత దారుణమైన ఒక స్థితికి పోయిందో. తండ్రి అయితే అన్ని సమస్యలకు ఒకడుగా నిలబడ్డాడు. ఆత్మీయ సమస్య, అనారోగ్య సమస్య, ప్రజలందరి సమస్య, అధిపతికి కావలసిన సమస్యకి అన్నిటికీ పరిష్కారం అయ్యాడు. మరి కుమారుడైతే ఆ స్థానాన్ని కోల్పోయాడు. మనం ఎంతమంది దేవుని సమూహంలో లేక దేవుని పరిచర్యలో బ్రదర్ వినపడలేదా? మధ్యలో ఇప్పుడు ఒక్క నిమిషం ఆగిందని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే బ్రదర్. కనుక ఆ ఒక్కడే నేనా అనేదాన్ని పరిశీలించుకుందాం. ఆ ఒక్కనిగా నేనున్నానా? ప్రతి దావీదు ఉన్నలాగున నేను ఉంటున్నానా? దావీదుని ప్రభు ఆ ఒక్కడిని నేను కనుగొన్నాను అన్నాడు. ఆ ఒక్కడిగా నువ్వు ఉంటున్నావా? ఆ ఒక్కడిగా నేను ఉంటున్నానా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ప్రభువా, మరి సొలొమోను అయితే 2 సార్లు హెచ్చరించారు. నన్నైతే 290 రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. మరి సొలొమోను తన హృదయం తిప్పుకోలేదు. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 36, 15, 16 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15, 16 36, 15, 16 ఎవరన్నా ఒకరు చదువుతారా? వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలగడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా విచారింపశక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చెను. నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన దూతలను పంపుతూ ఉన్నాడు. 2 సార్లు సొలొమోనుని హెచ్చరించాడు. ఇక్కడైతే ప్రజల యొద్దకు దూతలను పెందలకడే పంపుతూనే ఉన్నాడు. వాళ్ళు వాక్యమును తృణీకరించిరి.
వాక్యమును తృణీకరించి దేవుని దుఃఖపెట్టిరి, ప్రవక్తలను హింసించిరి అని కూడా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఆ బండ సందులో నిలబడ ఒక్కడిగా నేను ఉండటానికి ఆశపడుతున్నాను. ప్రభువా, మరి మీరు దూతలను పంపుతున్న 290 రోజులుగా మీ వాక్యం నాకు ప్రకటించబడుతూనే ఉంది. నేను నేర్చుకున్నది ఏమిటి, దాని ప్రకారం నడుచుకున్నది నేను పరిశీలించుకున్నాం. సొలొమోను అయితే రాజుకు కావాల్సిన అన్ని అర్హతలు పోగొట్టుకున్నాడు. చెప్పబడిన అర్హత, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన అన్ని అర్హతలు పోగొట్టుకున్నాడు. అతని తండ్రి అయిన దావీదైతే ఆ ఒక్కడిగా సెలెక్ట్ అయ్యాడు. ఆత్మీయ సమస్యలో, అనారోగ్య సమస్యలో, ప్రజల సమస్యలో, అధిపతి సమస్యలో, ఈ 4 సమస్యల్లో దావీదు ఒక్కడు పరిష్కారంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.